షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. Topic for today: being peaceful, being peaceful. ఉపయోగకరముగా ఉండుట. The text is from the book of Isaiah chapter 28 verse 28. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మనుషులు గోధుమను గాలింపగా దాన్ని నడుచుదురా, సేద్యకాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతని బండి చక్రను గుర్రమును దాని మీద నడిపించుచుండడు. దాన్ని నలుగుపడు కదా, దాన్ని నలుపడు కదా. The bread corn is bruised to be useful for others. గోధుమను గురించిన తర్వాత అవి గ్రైండ్ చేయబడితే పిండి వస్తుంది, రొట్టెగా మారిపోతుంది. Many of us cannot be used to become food for the world's hunger until we are broken in the hands of Christ. మన జీవితం అనేకలు ఉపయోగకరంగా ఉండాలంటే you must be broken in the hands of Christ. ఆయన చేతులు విరవబడాలి, గ్రైండ్ చేయబడాలి. గోధుమలు గ్రైండ్ చేయబడితేనే, జొన్నలు గ్రైండ్ చేయబడితేనే అది పిండి తర్వాత రొట్టెగా మారిపోతుంది, ఆహారంగా మారిపోతుంది, అనేక ఆకలి తీర్చగలుగుతుంది. The sweetest things in the world today have come to us through tears and pain. ఎన్నో మధురమైన విషయాలు, థింగ్స్ మన చేతులకి వస్తున్నాయి, ఆస్వాదిస్తున్నామంటే దే కమ్ త్రూ టియర్స్ అండ్ పెయిన్. కన్నీళ్లతో, బాధతో అవి వస్తున్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. God has made us bread for his elect. If it be needful that the bread must be ground. దేవుని నిజముగా ఈ లోకానికి మన ఆహారం ఆశిస్తున్నాడు. లోకాన్ని వెలుగై ఉన్నాడు, ఉప్పై ఉన్నాడు, సెలవిచ్చాడు. ఇది బ్రెడ్ ఆఫ్ లైఫ్. మనం కూడా అనేకులు ఒక జీవాన్ని ఇచ్చే ఆహారముగా ఉండాలని, ఆత్మీయ ఆకలి తీర్చే ఆహారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఇతరులకు ఆహారంగా మారిపోవాలంటే ద బ్రెడ్ మస్ట్ బి గ్రౌండ్, ద వీట్ మస్ట్ బి గ్రౌండ్. వి మస్ట్ బర్న్ అవుట్ బిఫోర్ వీ కెన్ గివ్ అవుట్. ఇతరులకు వెలిగి ఇవ్వాలంటే మనము మస్ట్ బర్న్ అవుట్. అది క్రొవ్వొత్తితో వెలిగి ఇవ్వాలంటే అది కరిగిపోవాలి. కరిగిపోకుండా వెలిగివ్వలేదు, అది అంటించబడకుండా వెలిగివ్వలేదు. ఇట్స్ బి బర్న్ అవుట్ బిఫోర్ కెన్ గివ్ అవుట్ లైట్. We cease to bless when we cease to bleed. ఇతరులు మన దీవించబడాలంటే we must be cease to bleed. యేసు ప్రభు అనేకులు దీవెనకరంగా ఉన్నాడు, అనేకులు దీవించబడ్డారు. Through his blood we cleanse and save and receive forgiveness of sins. ప్రభు రక్తం చిందించాడు కాబట్టి మనకు పాపకు క్షమాపణ, విమోచన, అపరాధనకు క్షమాపణ కలిగి ఉన్నది. అబ్రహాము జీవితం విరబడది, యాకోబు జీవితం విరబడది, యోసేపు జీవితం విరబడది, గ్రైండ్ చేయబడది. అనేక దీవెనకరంగా మారిపోగలిగారు. బ్రోకెన్ అండ్ గ్రౌండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు చేతిలో మన నిజంగా గ్రైండ్ చేయబడితేనే. చిన్నప్పుడు మేము పిండి గిన్నెకి వెళ్ళేవాళ్ళం, గోధుమలైనా జొన్నలు తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ గోధుమ పిండి గిన్నెలో వేసిన తర్వాత అవి మెత్తగా పొడి వచ్చేది. అవి తీసుకొని రొట్టెలు చేసేవారు, గోధుమ రొట్టెలు చేసేవారు, జొన్న రొట్టెలు చేసేవారు, అందరూ తినేవాళ్ళం. అది అలా ఉంటే ఏ ప్రయోజనం ఉండదు. మనం నలగకుండా, గ్రైండ్ చేయబడకుండా, కన్నీళ్ళు విడవకుండా ఇతరులకు దీవెనకరం ఉండాలంటే అసాధ్యమైన విషయం. సో ద బ్రెడ్
కార్న్ ఈజ్ బ్రూయిస్డ్. మనం విరబడ్డానికి, దంచబడ్డానికి. గ్రైండర్స్ పూర్వకాలం రోళ్ళు ఉన్నవి. మా అక్క వాళ్ళు దంచేవారు. చాలా పెద్దది, లోపలికి దింపేసాం. అది చిన్నప్పుడు చూసేవాళ్ళు గింజల దంచి బాగా దంపుడు దంచేవాడు. ధన్ శబ్దం వచ్చేది. అప్పుడు బాధ అనిపిస్తుంది వాడికి. కానీ దంచబడిన తర్వాత పిండి వచ్చిన తర్వాత అది అనేక దీవెనకరంగా ఉంటుంది కదా. కానీ మన బాధ శ్రమను ఓర్చుకున్నప్పుడు బ్లెస్ అదర్స్. ఆ రీతిగా మనం చేయబడ్డానికి, దంపబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతి స్తోత్ర చెల్లిస్తున్న మా తండ్రి. దంచబడితేనే కానీ, పిండిగా మారిపోతేనే కానీ మీ బిడ్డలకు, ఈ లోకానికి మేము ఆహారముగా మారిపోలేము తండ్రి. మా జీవితాన్ని గ్రైండ్ చేయండి ఎస్ఐ, మీ స్తోత్రాలు. దంచండి మా తండ్రి, నలగగొట్టండి ఎస్ఐ. మీ రొట్టెగా తయారు చేసి అనేక ఆధ్యాత్మిక ఆకలి తీర్చే రొట్టెగా మేము మారిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్యం ప్రతి వారి జీవితంలో నూతనమైన ఆధ్యాత్మిక కార్యం జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదా తోడై ఉండును గాక.